ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫిబ్రవరి 23వ తారీఖు 2026వ సంవత్సరం సోమవారం మధ్యాహ్నం 4:30 ప్రాంతంలో. పాత నిబంధన గ్రంథంలో 1 సమూయేలు 28వ అధ్యాయం 10వ వచనంలో సౌలు యెహోవా యందు భయభక్తులు. సౌలుకి దేవుడు యెహోవా, దావీదుకి దేవుడు యెహోవా. అయితే సౌలు దేవుడు జవాబు ఇవ్వలేదని ఏం చేశాడు? కర్ణపిశాచం గల స్త్రీ యొద్దకు వెళ్ళి, అంటే సోది అడగటానికి వెళ్ళాడు. దేవుడు ఎంత ప్రవక్తల ద్వారానో స్వప్నం ద్వారానో నాకు ఇది ఆజ్ఞ ఇవ్వలేదు, ఏమవుద్దో ఏంటని భయపడి అర్జెంటుగా తనకి రిజల్ట్స్ కావాలని కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళి సోది అడిగాడు. మరి అదే సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనంలో దావీదు బలహీనతలో కూడా దేవుడి మీదే ఆధారం చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళొచ్చా, ఇది చెయ్యొచ్చా అనేసి ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూశాడు. జరిగితే మంచి, లేకపోతే లేదు. కర్ణపిశాచిని ఆశ్రయించాడు సౌలు. ఆయనకి దేవుడు యెహోవాయే, దావీదుకి దేవుడు యెహోవాయే. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి అలా ఉంది. బలహీన పడిపోయారనుకో, ఇక ముందు వెనక ఆలోచించకుండా భయంకరమైన దీన స్థితిలో పడిపోతున్నారు. అలాంటి పరిస్థితి మనం చేయకూడదు. స్తోత్రం 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 స్తోత్రం. బలహీనతయాలుందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. బలహీనతలాయందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పింతును యేసయ్యా. దయచేసి దీని తాత్పర్యం ఏంటంటే, వడ్డీకి ఇచ్చేవాళ్ళు క్రైస్తవులే, పొరుగువాడు బాగుపడితే ఓర్వలేని వాళ్ళు క్రైస్తవులే, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించనే మాటను పాటించేవాళ్ళు క్రైస్తవులే. అందరూ క్రైస్తవులే. ఫిల్టర్ చేసే రోజు ఒకటి దగ్గరికి వస్తుంది. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఫిల్టర్ అయినప్పుడు ఎవరు ఒరిజినల్ క్రైస్తవులో, ఎవరు డూప్లికేట్ క్రైస్తవులో, అప్పుడు జడ్జిమెంట్ వస్తుంది. కాబట్టి ఇప్పటి నుండి అప్రమత్తమై దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకొని ఆయన ఆజ్ఞలను పాటిద్దాము. గాడ్ బ్లెస్ యూ.